బీసీలకు వచ్చిన వాటా మొత్తంలో అంటే బీసీలకు వచ్చిన మొత్తం వాటాలో 13/17 వంతు వస్తుంది. అంటే ఏబీసీలు మొత్తం ఇక్కడ ఉంటే ఏబీసీలలో ఓన్లీ బీసీలకు వచ్చిన వాటా మాత్రం 13/17. అదేవిధంగా ఏసీలకు వచ్చిన వాటా మొత్తం వచ్చేసి మొత్తం వాటాలో 13/7 వంతు. అయితే సికి మాత్రం వచ్చే వాటా ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ బీసీలకు ఇచ్చిన వాటా మొత్తం ఇచ్చిండ్రు. అంటే బి ప్లస్ సి వీళ్ళిద్దరికి వచ్చిన వాటా మొత్తం మనకు 13/17 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇచ్చిన ఏసీల వాటా అంటే ఏ ప్లస్ సి వీళ్ళిద్దరికి ఇచ్చిన వాటా మొత్తం ఎంత? 11/17. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ మనకు 17 వచ్చింది. అంటే మొత్తం ఏబిసి ముగ్గురు కలిపి 17 వాటాలు. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు బీసీలకు ఓన్లీ బీసీ ఇద్దరికి కలిపి 13 వాటాలు వచ్చినాయి. మరి ఏకు ఎన్ని వాటాలు వచ్చినట్టు? 4 వాటాలు వచ్చినట్టు. మరి ఇక్కడ ఏసీ ఇద్దరికి కలిపి 11 వాటాలు. ఆల్రెడీ ఏ మనకు 4 వాటాలు తెలుసు. మరి సికి వచ్చిన వాటాలు ఎన్ని? 7. అంటే సికి వచ్చింది 7 వాటాలు వచ్చినాయి. అంటే సి మొత్తం సి వాటా 7/17 అవుతుంది. ఇది మనకు ఆన్సర్. ఈ విధంగా ఒక లాజికల్గా ఆలోచించినట్లయితే మన ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. బీసీలకు వచ్చిన వాటా మొత్తం వాటిలో 13/17. అంటే మొత్తం ఏబీసీలకు వచ్చిన మొత్తం వాటాలో 13/17 వంతు ఉంది బీసీలకు. మరి ఏసీకి వచ్చిన వాటా మొత్తం వాటాలు వచ్చేసి 11/17. అయితే సికి వచ్చిన వాటా ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే బీసీ ఇద్దరు కలిపి 13/17. మరి ఏసీలకు ఇద్దరు కలిపి 11/17. అంటే బి ప్లస్ సికి వచ్చింది 13 వాటాలు. టోటల్ 17 వాటాలలో 13 వాటాలు బీసీలకు. మరి ఏకు ఎంత వచ్చినట్టు? ఆల్రెడీ టోటల్ 17 కాబట్టి 13 బీసీలకు వచ్చేసింది కాబట్టి 4 వాటాలు మిగిలింది ఏకి వచ్చేసింది. ఇక్కడ మనకు ఏ తెలిసింది. మరి ఏ ప్లస్ సికి 11 వాటాలు కాబట్టి ఏకి ఆల్రెడీ 4 అని కనిపెట్టినాం కాబట్టి ఇంకా సికి మనకు మిగిలింది 7 వాటాలు. కాబట్టి మనకు ఏకి సికి వచ్చిన ఎన్నో వంతు వాటా వచ్చిందంటే 7/17 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది ఈజీగా అనాలిసిస్ చేసి చేయవచ్చు. 529 రూపాయలు ఏబీసీలకు ఇచ్చిన ఏబీల యొక్క వాటా మొత్తం వచ్చేసి 19/23 వంతు. అదే బీసీలకు వచ్చే వాటా మొత్తం వచ్చేసి 8/23 వంతు. అయితే సికి వచ్చే వాటా ఎంత? ఇది మన క్వశ్చన్. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇచ్చిన అమౌంట్ 529. టోటల్ అమౌంట్ వచ్చేసి 529. ఇది టోటల్ అమౌంట్. ఈ అమౌంట్ని ముగ్గురికి పంచాలి ఏబీసీలకు. కాకపోతే మనకు ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏబీల యొక్క వాటా 19/23. అంటే ఏ ప్లస్ బి ఇద్దరికి వచ్చే వాటా వచ్చేసి మనకు 19/23 వస్తుంది. ఇది ఇద్దరికి వచ్చే వాటా. అట్లా మరొకటి మనం ఇచ్చిండు బీసీలకు వచ్చే వాటా కూడా ఇచ్చిండు మనకు. అంటే ఇద్దరికి కలిపి బి ప్లస్ సి. మరి ఇద్దరికి వచ్చే వాటా ఎంత? 8/23. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 23 అనేది టోటల్ భాగాలు. అంటే ముగ్గురు కలిపి ఏబిసి ఇక్కడ కూర్చోండి 23 ఉంది. మరి ఇద్దరికి ఏబిసిలకు 23 ఇచ్చినప్పుడు ఏబీలకు 19 వచ్చినట్టు. మరి సికి ఎంత వచ్చినట్టు? సికి ఓన్లీ మనకు 4 వాటాలు వచ్చినట్టు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బీసీలకు కలిపి 8 వాటాలు. మొత్తం అయితే 23 వాటాలు, బీసీలకు అయితే 8. మరి ఏ ఒక్కనికి ఎంత వచ్చినట్టు? మనకు 15 వాటాలు వచ్చినట్టు. ఏ ఒక్కనికి 15 వాటాలు. మరి ఏ వచ్చింది, సి వచ్చింది. మరి ఇక్కడ మనకు దీన్ని బట్టి మనం బి కనుక్కోవచ్చు. ఏ మనకి ఇక్కడ 15 కదా, మొత్తం ఏ ప్లస్ బి అయితే 19 అయినప్పుడు ఏ ఒక్కటి 15. మరి బి ఎంత వచ్చింది? 4 వస్తుంది. బి కూడా మనకు 4 వస్తుంది. ఇప్పుడు మనకు మొత్తం అన్ని వాటాలు వచ్చేసినాయి. ఏకు 15 వాటాలు, బికి 4 వాటాలు, సికి 4 వాటాలు, టోటల్ 23 వాటాలు. మరి సికి వచ్చే వాటా ఎంత అన్నాడు? మనకు 4 వాటాలు కాబట్టి 4 టోటల్ వాటాలు 23 పార్ట్స్ అనేటివి ఇంటూ
మనకు కావాల్సిన అమౌంట్ ఎంత? 529. ఇప్పుడు 23 ఏకంతో ఒక పనిని 10 రోజులలో ఏ అనేది ఒక 10 రోజులు చేస్తాడు, బి 20 రోజులలో చేస్తాడు, సి 30 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు ముగ్గురు కలిసి ఒక పనిని చేయటం వల్ల వారికి 5,500 రూపాయలు వేతనంగా ఇవ్వబడింది. వారిలో ఎక్కువ వాటా ఎంత? ఏ వాటా ఎంత? ఏకి ఎంత వాటా వస్తుంది? ఇక్కడ మనం చూసినట్లయితే ఏ 10 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, సి 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ మనం రాద్దాం 10, 20, 30. ఇది వాళ్ళు చేసే పని యొక్క రోజులు. మరి ఈ పని రోజుల నిష్పత్తికి ఎప్పటికైనా ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క వచ్చే వేతనం అనేది రివర్స్లో ఉంటుంది. అంటే వీడు 10 రోజులు చేస్తాడు ఏ, మరి ఏ 10 రోజులు చేసినప్పుడు అదే వర్క్ బి 20 రోజులలో చేస్తాడు, అదే సి అయితే 30 రోజులు చేస్తాడు. మరి ఏ అనేవాడు 10 రోజులు చేస్తాడు కాబట్టి వీనికి కెపాసిటీ అనేది ఎక్కువ ఉంది, కాబట్టి వానికి ఎక్కువ వేతనం అనేది రావాలి. అంటే వాటి యొక్క సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. మరి సామర్థ్యాల నిష్పత్తి అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ 0కు 0 క్యాన్సిల్ అయితే ఏ యొక్క సామర్థ్యం వచ్చేసి 2 3 6 అవుతుంది, 6:, మరి బి యొక్క నిష్పత్తి 1:3 3 అవుతుంది. మరి సి యొక్క సామర్థ్యం వచ్చేసి 2 1 ఇది వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తి. మరి ఈ సామర్థ్యాల ప్రకారము వాళ్ళు ఈ డబ్బులను పంచుకోవాలి. మొత్తం సామర్థ్యంలో వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే 9, 11 భాగాలు అవుతుంది. మరి ఈ 11 భాగాల్లో మనకు అడిగింది ఏ యొక్క వాటా అడిగింది. మరి ఏ వాటా ఎంత? 6. అంటే మొత్తం 11 భాగాలలో 6 భాగాలకు ఎంత వస్తుంది? అందుకని మనం 6/11 ఇంటూ మనకు మొత్తం ఇచ్చింది ఎంత? 5,500. ఈ అమౌంట్ అనేది రాస్తాం. ఇప్పుడు కొట్టివేత కొడదాం. 11 5 55, 2 0. ఇప్పుడు 6 5 30 అంటే 3,000. 11 5 55 ఓకే. ఇప్పుడు 6 5 30 అంటే ఇప్పుడు మనకు ఏకు వచ్చిన వాటా అనేది 3,000గా మనం ఈ లెక్క ద్వారా మనం ఇట్లా లెక్కను అనాలిసిస్ చేస్తే ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ ఎప్పటికైనా మనం లెక్కను అనాలిసిస్ చేయాలి. ఏం చేస్తూ వస్తుందో ముందుగా మనం గుర్తుపెట్టాలి. అట్లా పట్టుకున్నప్పుడు మనం ప్రాసెస్ ఫాలో అయితే మనం ఆన్సర్ అనేది చేయగలం.